తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టాలని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా నల్గొండ జిల్లాను నట్టేట ముంచిందే కేసీఆర్ అని మండిపడ్డారు. 2015-16లోనే సంతకాలు పెట్టి 811 టీఎంసీ మొత్తం వాటర్ అయితే 299 తెలంగాణకు 512 ఆంధ్రాకి అని చెప్పి సంతకాలు పెట్టిన మూర్ఖుడు ఏం ఆలోచించకుండా మనకు బ్రిజేష్ ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టన్నలు ఎందుకు కట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు ఏం తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు మీరు. వాళ్ళిద్దరికి చెప్తున్నా, కుర్చీ చేసుకొని కూర్చున్నాడు ఒక్కసారి అయినా పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తానో లేకపోతే అంబేద్కర్ చౌరస్తానో లేకపోతే జగజీవన్రామ్ చౌరస్తా దగ్గర ఒక కుర్చీ ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని బొమ్మని చెప్తున్నాం. దుర్మార్గుడు మా నల్గొండను నట్టేట ముంచి ఇవాళ ఫిబ్రవరి మాసం కూడా కాలే మంచినీళ్ళు లెక్క వస్తుంటే మన కలెక్టర్ గారు రివ్యూ చేసి చెప్పాను, బోర్లు వేసినా పడతలేదు, మీరు ట్యాంకర్ లేదు.